మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. అంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఒక మర్డర్ కేసు చాలా ఇంపార్టెంట్ మర్డర్ కేసు జరిగింది. అప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు. నారాయణగూడలో త్రిబుల్ మర్డర్ కేసు. ఓకే. అంటే భర్త, భార్య, కూతురు, ఇంకొకరిని చంపారు. చాలా అత్యంత దారుణంగా మర్డర్ చేసి ఆ మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగిన కేసు. చాలా సెన్సేషనల్ కేసు అయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా సెన్సేషనల్ కేసు. ఆ కేసుని 48 గంటల్లోనే పోలీసు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. దానికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన లీడ్ అయిన అప్పుడు కమిషనర్ గారు కూడా చెప్పారు. అసలు ఆ కేసు ఒక్కసారి మీరు రివీల్ చేయండి. నారాయణగూడలో ఒకరోజు ఈవినింగ్ ఇలా మర్డర్ జరిగింది, ఇమీడియట్గా క్లూస్ టీమ్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్లూస్ టీమ్ అంటే ఎక్కడైనా సరే నేరం జరిగినప్పుడు నేర ప్రదేశానికి వెళ్ళి నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాలను సేకరించడం. ఈ కేసుకి వెళ్ళినప్పుడు ఆ క్రైమ్ సీన్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాల్లో మొత్తం ఒక డెడ్ బాడీ పడిపోయింది, మేల్ డెడ్ బాడీ. తలంతా కూడా మొత్తం ఛిద్రమైపోయింది. సో ఆ పూల్ ఆఫ్ బ్లడ్లో చనిపోయి ఉన్నారు. సో పక్కన ఒక బెడ్రూమ్లో చూస్తే 2 అమ్మాయిలు వెల్లకిలా పడున్నారు. కింద వాళ్ళ బట్టలన్నీ కూడా కిందకి లాగేసి ఉన్నారు, కింద న్యూడ్గానే ఉన్నారు. క్రైమ్ సీన్లో చూస్తే ఎక్కడ పెడితే అక్కడ రక్తపు మరకలు, చిమ్మిన బ్లడ్ స్టైన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉన్నాయి. బ్లడ్ స్టైన్ ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము నేరస్థలానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే నేరస్థలంలో ముఖ్యమైన భౌతిక సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిలన్నింటి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. వాటిని ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసుకున్న తర్వాతే వాటిని కలెక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అవన్నీ ఐడెంటిఫై చేసేటప్పుడు సో నేరస్థలంలో డిఫరెంట్ ఫుట్ ప్రింట్స్ అనేటివి ఉండడం జరిగింది. ఈ బ్లడ్ స్టైన్డ్ ఫుట్ ప్రింట్స్ని కలెక్ట్ చేస్తే కోర్టులో ఏమడుగుతారంటే ఈ నేరస్థలంలో ఉండే ఫుట్ ప్రింట్స్ ఈ అనుమానితుడి దాన్ని నువ్వు ఎలా అనుకుంటున్నావు, చనిపోయిన వాళ్ళది కూడా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతారు. సో కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకునే దానికోసం అని చెప్పి బాడీని ఇలా తిప్పడం జరిగింది. సో బాడీ అలా తిప్పినప్పుడు అమ్మాయి కాళ్ళకి ఏమీ బ్లడ్ అంటుకోలేదు. ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఇది ఈ అమ్మాయికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ కాదని నిరూపిస్తుంది ఆ ఫోటోగ్రాఫు. కానీ అలా తిప్పినప్పుడు ఆమె బటక్కి చిన్న ఫోన్ డైరీ ఒకటి అంటుకోనుంది. సో ఆ ఫోన్ డైరీలో వాడి పేరు, సో వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. సో ఆ ఫైనాన్స్ డీటెయిల్స్, ఈయన ఎంతెంత కిస్తులు కట్టాడు ఇవన్నీ కూడా దాంట్లో రాసున్నాయి. సో దాన్ని ఇమీడియట్గా అప్పుడు ఇన్స్పెక్టర్ గారికి ప్లస్ క్లూస్ టీమ్ ఇన్ఛార్జ్గా నేను ఈ విషయాన్ని చెప్తూనే అక్కడ డీసీపీ గారు ఉన్నారు, మళ్ళీ అనురాధ మేడం గారు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్, చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కూడా నేరస్థలానికి వచ్చారు. సో దాని మీద ఆ అమ్మాయి మీద ఉండేటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా అనురాధ మేడం మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసెస్లో ఆ డైరీ అనేది దొరకడం, ఆ డైరీలో ఇలా ఉండడం, వితిన్ 45 minutes వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. దాంట్లో సేకరించిన ఆధారాలు ఈ ఫుట్ ప్రింట్స్ అయితేనేమి, ఈ బ్లడ్ స్టైన్డ్ క్లోత్స్ అయితేనేమి, సో వాళ్ళు ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి దానికి పైన పడడంతో వాళ్ళ చెస్ట్ హెయిర్ అంతా కూడా బాడీ మీద అంటుకోవడం జరిగింది. ఆ చెస్ట్ హెయిర్ అన్నీ కూడా నీట్గా కలెక్ట్ చేసాము. సో వీటిలో DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయించడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు 4గురిని మర్డర్ చేయాలని చేసినప్పటికీ ఒక లేడీ అంటే ఈ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని భార్య ఆ ఇంజురీస్తో బయటపడింది. ఆమె కోమాలో ఉంది 2-3 days. తర్వాత ఈ DNA ద్వారా ఈ కేసుని సాల్వ్ చేసి ఆ కేసు శిక్ష పడేలా చేయడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన లీడ్ ప్రకారమే ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చిందని. నేర స్థలంలో దొరికే భౌతిక సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి ఈ భౌతిక సాక్ష్యాధారాలు అనేటివి కొన్ని వివరాలని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పస్ డిలెక్టి అంటే ఏంటంటే బాడీ ఆఫ్ క్రైమ్. ఒక వ్యక్తి, దాన్ని మీకు అర్థంగా అయ్యేలా చెప్పాలంటే ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, అతని పక్కనే ఒక విషం బాటిల్ ఉంది, నోట్లో నురుగు ఉంది. దాన్ని చూస్తూనే ఈ భౌతిక సాక్ష్యాధారాలు ఏం చెప్తున్నాయి, ఇతను విషం దాగి చనిపోయాడు అని చెప్తుంది. అదేవిధంగా ఇంజురీస్ ఉన్నాయి, పైన కత్తిపోట్లు ఉన్నాయి, చనిపోయి ఉన్నాడు. క్రైమ్ సీన్కి వెళ్తూనే మనకు ఆ భౌతిక సాక్ష్యాధారాలు ఇతనికి కత్తిపోట్ల వల్ల మరణించాడు అని తెలుస్తుంది. అదే వాడు ఈపు మీద కత్తి దిగుంది అనుకోండి, సో ఇది హత్య అని చెప్తామా ఆత్మహత్య అని చెప్తామా?
హత్య అని చెప్పి హత్య అని చెప్తాం. ఈ విధంగా నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని బాడీ ఆఫ్ క్రైమ్ అంటే కొన్ని సీన్లో మర్డర్ చేసి సూసైడ్ కూడా చేసే సీన్లు కూడా ఉంటాయి కదా కొన్ని, ఉంటాయి. అలా మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? అది ఇదే ఈ భౌతిక సాక్ష్యాలు ఈ విధంగా కార్పస్ డిలెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్ అని ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్ అంటే నేర స్థలంలో ఉండే ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా డిఎన్ఏ, బ్లడ్, వీటి ద్వారా చేసే డిఎన్ఏ, వీటి ద్వారా ఎవరనేది ఈజీగా కనుక్కోవచ్చు. కొన్ని భౌతిక సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయంటే స్క్రీనింగ్ ఎవిడెన్స్, ఎక్కడో దొంగతనం జరిగింది, నేర స్థలంలో ఒక షూ ప్రింట్ ఉంది. ఉదాహరణకి ఆయేషా మీరా కేసు తీసుకుందాం. ఆయేషా మీరా కేసులో నేర స్థలంలో ఒక వెట్ బ్లడ్ ఫుట్ ప్రింట్ ఉంది. అదేవిధంగా వాడి చెస్ట్ మీద ఐ లవ్ యు, ఐ లవ్ చిరుత అని రాశాడు. తర్వాత రిటర్న్ డాక్యుమెంట్ ఉంది. సో ఇవన్నీ డిఎన్ఏ ఉంది, రేప్ చేశారు కాబట్టి డిఎన్ఏ ఉంది. వీటిలన్నిటినీ కూడా స్క్రీనింగ్ చేస్తూ 70 వరుసగా ఎన్నో పదుల సంఖ్యలో చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఒకరితో మ్యాచ్ అయింది. ఈ విధంగా నేర స్థలంలో దొరికిన భౌతిక సాక్ష్యాధారాన్ని బట్టి స్క్రీన్ చేసుకుంటూ వెళ్ళి మీరు అన్నట్లు అయ్యేషా మీరా కేసులో సత్యం బాబు అనేది అప్పుడు పోలీసులు నిర్ధారించారు, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు. కానీ కోర్టు అతను కాదు అని కొట్టుపారిసింది కదా. అంటే మీరు సంఘటనా స్థలం సేకరించిన ఆధారాలు ఏమాత్రం పనికి రాకుండా పోయాయనేది కూడా ఉంది కదా. సంఘటనా స్థలంలో అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ వాళ్ళు కలెక్ట్ చేశారు. కానీ నేర స్థలంలో ఉండేటువంటి శాస్త్రీయ ఆధారాలు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. నేర స్థలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ జరిగిన తర్వాత ఒక డిఎన్ఏ వచ్చిందంటే ప్రపంచంలో ఏ వ్యక్తితోనూ అది మ్యాచ్ కాదు. ఇటువంటి ఎవిడెన్స్ అంత ఐడెంటిఫికేషన్ సాధారణంగా క్లూస్ టీంలో వచ్చేది అదే కదండి. ఎవరు మనుషులు అబద్ధం చెప్తారో తప్ప సంఘటన స్థలం వస్తువులు అబద్ధం చెప్పలేదు. కానీ ఇక్కడ సత్యం బైరంట్లో అయ్యేషా మీరా కేసులో సత్యం బాబు దగ్గర ఆధారాలు మీరు అన్నట్లు చిరుత అని రాస్తున్నా, మరి ఆ కేసు లాస్ట్ వచ్చేసరికి కోర్టు సత్యం బాబు నిర్దోషి అని. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే చైన్ ఆఫ్ కస్టడీ అని ఉంటుంది. ఈ చైన్ ఆఫ్ కస్టడీ మీద డౌట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కోర్టులో దేని మీద డౌట్ క్రియేట్ చేశారు అనేది మనకు తెలియదు. కొన్ని కేసులు పోతూ ఉంటాయి. సో దాంట్లో కారణం ఏంటంటే చైన్ ఆఫ్ కస్టడీ అనేది కరెక్ట్గా లేకపోవడం. చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారికి ఉంటుంది. నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలు సేకరించే బాధ్యత ఫోరెన్సిక్ సైంటిస్ట్ మీద ఉంటుంది. సో ఫోరెన్సిక్ సైంటిస్టు ప్రతి ఒక్క కేసులో ఈ విధంగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దర్యాప్తు అధికారికి ఇవ్వడం, దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ అడ్వైజెస్ ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పడం, ఇది పని. అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ అయ్యేషా మీరా కేసు పక్కన పెడితే అంటే ఐఓ కానీ లేదంటే చైన్ ఆఫ్ కస్టడీలో జరిగిన టెక్నికల్ ఇష్యూస్లో పక్కన పెడదాం. కానీ చాలా కేసులు మీరు చేశారు. గ్రంథి మాధవి అవ్వచ్చు, జాయ్స్ అల్కాస్లో దోపిడీ కేసు అవ్వచ్చు, జగదాంబ జ్యువెలరీస్, మక్కా బ్లాస్ట్, గోకుల్ ఫ్లాట్స్, అంటే చాలా కేసులు ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రకాశం జిల్లా ఎస్పీ లడాపై దాడి కేసు. ప్రతి కేసు తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ కేసులు. అంటే సంఘటనా స్థలం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏ విధంగా వెళ్తారు, దాన్ని వెళ్ళిన వెంటనే మీరు అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, ఆధారాలు సేకరించి ఐఓకి దర్యాప్తు దగ్గర వెలిగిస్తారు, అవన్నీ చెప్పే ముందు ఒక్కసారి మీరు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళకొచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మాది నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా చిల్లకూరు గ్రామం. సో ఒక విలేజ్ నుంచి వచ్చాను. నా తండ్రి తరువు ప్రకాష్ రావు గారు, మా తల్లి తరువు రాజేశ్వరి. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. సో చిల్లకూరులోనే విద్యాభ్యాసం చేశాను, ప్రైమరీ స్కూలు. తర్వాత అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. ఆ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. అదే గూడూరులో ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్, దాంట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీకి హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ బీజేఆర్ బాబు జగజ్జీవన్ రామ్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, లగ్డి కప్పుల్. తర్వాత ఎంట్రన్స్ రాస్తే నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ ఎస్వి యూనివర్సిటీలో వచ్చింది. ఎస్వి యూనివర్సిటీలో చేసింది. ఈ విధంగా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి చదువుకుంటూ ఇలా రావడం జరిగింది. ఇది అక్కడ నుండి అంటే ఈ డిపార్ట్మెంట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నా ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత లెక్చరర్గా చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. కొన్ని కాలేజీలో చేశాను. సో టెట్రాహెడ్రన్లో ఇటువంటి కాలేజెస్లో ఇటువంటి కోచింగ్ సెంటర్స్లో ఐఐటికి, ఎంసెట్కి ఇటువంటి వాటికి కోచింగ్ ఇవ్వడం, కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తున్నాను. నేను మన యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ చేస్తుండాను. యూనివర్సిటీ కాల్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ కాల్. మీకు ఇలా ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వీళ్ళందరికీ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించింది అని నాకు కాల్ లెటర్ పంపించారు. నేను ఇక్కడ
ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన టెస్ట్ ఇక్కడ అమర్పేట్ పోలీస్ దాంట్లో నాకు సెంటర్ పడింది. అది పెద్ద లెవెల్లో కండక్ట్ చేశారు అన్ని సెంటర్స్లో. నాకు అంబర్పేట లెవెల్ వచ్చింది. సో దాంట్లో రాస్తే నాకు అప్పుడు ఇంటర్వ్యూకి కాల్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూస్లో డాక్టర్ కేపీసీ గాంధీ, డాక్టర్ లాల్జీ సింగ్, డిఎన్ఏ ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఇండియా, తర్వాత డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి, తర్వాత రామకృష్ణారెడ్డి అని ఒక టాక్సికాలజిస్ట్, వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. నేను లెక్చరర్గా ఉండాను కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ వాళ్ళు ఏదైనా సరే ఒక తప్పు చెప్పేదాకా క్వశ్చన్స్ అడిగారు. తప్పు ఎక్కడైనా చెప్తాడేమన్నా. నేను అలా కంటిన్యూగా అన్నీ చెప్పడం జరిగింది. నా అదృష్టం అనుకోవచ్చు. అసలు గవర్నమెంట్ జాబే పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది అనేది నమ్మకం లేని ఏజ్ అది. అలా ఉండింది. లెక్చరర్గా బాగా సంపాదించుకుంటూ బాగా ఉండే. తర్వాత లాల్జీ సింగ్ గారు లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన అడగమన్నారు. నాది కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. అయితే నీకు వాట్ డూ యూ నో అబౌట్ డిఎన్ఏ అని అంటే, నేను ఆల్రెడీ డిఎన్ఏ స్పెషలిస్ట్ ఈయన ఉన్నాడని చెప్పి మార్నింగ్ 10 o'clock తెలిసింది. నాకు 3 గంటలకు ఇంటర్వ్యూ. సో ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అన్నీ డిఎన్ఏ గురించి అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ బ్రిటిష్ లైబ్రరీ ఉంది, లైబ్రరీకి వెళ్ళి అన్నీ చూసుకొని, నేను కెమిస్ట్రీలో ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ని బాగా నేర్చేసుకున్నాను. మామూలుగా అది హెలికల్ స్ట్రక్చర్ వాళ్ళకి బాటనీ జువాలజీ వాళ్ళు అదే రాస్తారు, కెమిస్ట్రీ స్ట్రక్చర్ రాయరు. సో ఈయన అడగడము, నేను నా వైపు ఇంటర్వ్యూలో నా వైపు డైవర్ట్ చేసుకునేదానికి, సార్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ డ్రా ది డిఎన్ఏ స్ట్రక్చర్ అన్న బోర్డ్ అని చెప్పే. వాళ్ళ వెనకనే గ్రీన్ కలర్ బోర్డు ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్లో. అయితే డిఎన్ఏ స్ట్రక్చర్ రాస్తావు నువ్వు, హెలికల్ డూ యూ డ్రా ది హెలికల్ స్ట్రక్చర్ అన్నాడు. హెలికల్ అనే నిచ్చెనాకారంలో ఉంటుంది, అది డ్రా చేస్తాడు. నో సార్, ఐఎమ్ ఏ కెమిస్ట్, ఐ రైట్ ది కెమికల్ స్ట్రక్చర్ అని చెప్పా. దానిలో ఉండే కాంపౌండ్స్ అన్నీ పెట్టి డిఎన్ఏ స్ట్రక్చరు రాయడము. దాంట్లో సార్ ఈ ఓహెచ్ గ్రూప్ రీప్లేస్ చేసి ఇక్కడ కానీ హైడ్రోజన్ కానీ పెడితే దీన్ని ఆర్ఎన్ఏ అంటారు. ఇవన్నీ చెప్పడంతో మొత్తం ఫ్లాట్ అయిపోయారు. సో సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయింది. కొద్ది రోజులకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇమ్మీడియట్గా కాల్ లెటర్ రావడము, 10:30కి పోస్ట్ వస్తే 12 o'clock కల్లా పోయి జాయిన్ అయ్యారు. సో ఆ విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ ఎక్కడికి వెళ్ళారు? అది ఈ జాయిన్ అయ్యేదానికి 1 week టైం ఇచ్చారు. వరుసగా అందరూ జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ వీక్ వరకు జాయిన్ అవుతారు. ఫస్ట్ ఒక 5-6 members జాయిన్ అయ్యారు. అయితే మౌలాలి దగ్గర ఒక ట్రైన్ బ్లాస్ట్ అయింది. మౌలాలిలో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. సో అప్పట్లో మా ల్యాబ్లో, నేను అప్పటి వరకు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒక కెమిస్ట్రీ వింగ్లో అటాచ్ చేస్తున్నారు, కెమిస్ట్రీ కాబట్టి. ఆ కెమిస్ట్రీ వింగ్లో ఏంటంటే ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ రామ్మోహన్ గారు అప్పుడు ఆర్ఐ ఆయన ఉన్నారు. సో క్రైమ్ సీన్కి వెళ్ళండి, కొత్తగా సైంటిఫిక్ అసిస్టెంట్స్ వచ్చారు కదా, వెళ్ళి తీసుకెళ్ళండి అన్నారు. సో ఆ రోజు మొట్టమొదటిసారిగా నేర స్థలం అంటే ఏంది అనేది క్రైమ్ సీన్కి వెళ్ళాం. అక్కడ నేను, రామ్మోహన్ గారు, ఒక ఫోటోగ్రాఫరు క్రైమ్ సీన్కి వెళ్ళాము. దాని రికార్డింగ్ ఎలా చేస్తారో అబ్జర్వ్ చెయ్యి, క్రైమ్ సీన్ ఏం కలెక్ట్ చేయాలను ఇవన్నీ అబ్జర్వ్ చేయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో అక్కడికి వెళ్ళాము. రైల్వే బోగీలోకి వెళ్ళి చూస్తే దాంట్లో పెద్ద బొక్క. సో చుట్టూ అంతా కూడా ఇక్కడ ఇదేమి నేర స్థలం, దీంట్లో ఏం కలెక్ట్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, ఏమీ అర్థం కాలేదు. సో సారు ఏమో చూస్తారు, రామ్మోహన్ గారు ఇవి వెతుకుతారు. నేను అవి వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకుపోయి చూపించేవాడిని. ఆయన అలా చూసి ఇది కాదమ్మా అని చెప్పి అలా చెప్పేవాడు. తర్వాత కొద్దిసేపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వచ్చిన తర్వాత ఇదేదో క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ చాలా బాగుందని రామ్మోహన్ గారితో డిస్కస్ చేశాను. సో దీంట్లో అసలు బాంబ్ ఎలా ఉంటుంది, సో దాన్ని ఎలా వైర్స్ కనెక్ట్ చేస్తారు, దీంట్లో పవర్ సోర్స్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా పెట్టుంటే బ్లాస్ట్ అయితే ఎలా అవుతుంది, వీటన్నిటి మీద నాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓహో ఇలా ఉంటుంది, దీనికి సంబంధించిన భాగాల కోసం మీరు అక్కడ ఎతికారా అని నేను అర్థం చేసుకున్నాను. ఆ సంబంధించిన భాగాలే కాకుండా అక్కడ కొన్ని స్వాబ్స్ కలెక్ట్ చేశాం. సో వాటి ద్వారా దీంట్లో ఏం ఎక్స్ప్లోజివ్ యూస్ చేశారు అనేది కూడా మనం కనుక్కోవచ్చు అని చెప్పి ఫస్ట్ సీన్ మీకు మౌలాలిలో బ్లాస్ట్ సీన్, రైల్వేలో ఎక్స్ప్లోజన్లో. ఎస్, ట్రైన్లో. దాని తర్వాత బ్లడ్ సీన్ కానీ వెళ్ళారా? తర్వాత చాలా కేసులు, ఎక్కడ సెన్సేషనల్ కేసు జరిగినా కానీ, బాంబ్ బ్లాస్టులు కావచ్చు,
మైదుకూరులో ఒక దగ్గర ఒక జీప్లో బాంబులు తీసుకొని వస్తుంటే సోమర్ సాల్ట్ పడిపోయింది. పడిపోయిన తర్వాత అక్కడ అప్పటికి 7వ తారీఖు వరకు వచ్చిన మా 7 రిపోర్ట్ చేసిన సైంటిఫిక్ అసిస్టెంట్స్ని అందరినీ కలిపి అక్కడ పంపించారు. మైదుకూరు కడప అక్కడ కూడా కలెక్ట్ చేసాము. సో ఇక్కడ ఈ వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి మైన్యూట్ ఎవిడెన్సెస్ ఏవైతే కలెక్ట్ చేయాలనో ఈయన నాకు కొన్ని చెప్పాడు ఇక్కడ. ఎవరు? రామ్మోహన్ గారు. దాంతో నేను అక్కడ కొన్ని ట్రేస్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. సో దాంతో ఈ విషయాన్ని ఆయన మా గాంధీ సార్కి చెప్పారు. ఈ ట్రేస్ ఎవిడెన్సెస్ ఏమున్నాయో ఈ అబ్బాయి బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఒక విధంగా రామ్మోహన్ రావు గారు గురువు. ఎక్స్ప్లోజివ్స్లో రామ్మోహన్ నాకు గురువు అండి. సో ఆయన ఎక్స్ప్లోజివ్స్ ఇప్పుడు నేను బాంబ్స్ కూడా డిఫ్యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మైదుకూరు విషయంలో అక్కడ వెళ్ళి చాలా సేమ్ దొరికిందండి. మీకు వెళ్తే ఎక్స్ప్లోజివ్ దానికి సంబంధించిన రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో నేరాన్ని ప్రూవ్ చేసేదానికి కావాల్సినటువంటి భౌతిక సాక్ష్యాధారాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం, కలెక్ట్ చేయడం, ప్యాక్ చేయడం, ప్రిజర్వ్ చేయడం, వాడిని అనలైజ్ చేసి పలానా అని చెప్పడం అనేది ఫోరెన్సిక్. జనరల్గా క్లూస్ టీమ్ అనేది మర్డర్ జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు, ఎక్కడ క్రైమ్ జరుగుతుందో అక్కడ ఫస్ట్ వస్తారు. ఒక మర్డర్ కేసు అయింది అనుకోండి, ఇలా గ్రంథిమాధవ్ ఇంట్లో మర్డర్, మాజీ ఎమ్మెల్యే గ్రంథిమాధవ్. ఇప్పుడు మీరు ఫస్ట్ పోలీసుల నుంచి మీకు ఫోన్ రాగానే మీరు స్పాట్కి వస్తారు. అక్కడ ఏం కలెక్ట్ చేస్తారు ముందంటే? మామూలుగా ఎప్పుడైనా ఒక నేరం రిపోర్ట్ అయిన వెంటనే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ క్లూస్ టీమ్ అంటే ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి. ఈ క్లూస్ టీమ్ అనేది క్రైమ్ ల్యాబొరేటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్. దీన్ని సింపుల్గా క్లూస్ అని అన్నారు. మొట్టమొదటిగా దీన్ని 98 4th July దీన్ని స్టార్ట్ చేశారు హెచ్జే దొరగారు. జస్టిస్ ఫర్ ట్రూత్, జస్టిస్ త్రూ సైన్స్, జస్టిస్ త్రూ సైన్స్. అప్పట్లో హెచ్జే దొరగారు, కమిషనర్ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ క్లూస్ టీమ్ని, డాక్టర్ కేపీసీ గాంధీ గారు దీన్ని స్థాపించారు ఫస్ట్. సో దాంట్లో ఇండియాలోనే అది ఒక గుర్తుంచుకోదగిన దినం. ఎందుకంటే ఎక్కడా లేదు ఇటువంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీం. ఎఫ్బిఐతో ధీటుగా అక్కడ ఏవైతే యూస్ చేస్తారో అటువంటి ఆల్టర్నేటివ్ లైట్ సోర్సెస్ అంటే ఎక్విప్మెంట్స్ ఒక 85 lakhs ఎక్విప్మెంట్స్, పాలీలైట్, పాలీరే, బ్లూ లైటింగ్, ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్, సంకన్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్, యూరోలైట్స్, టూల్ మార్క్స్ కలెక్షన్ కిట్, ఎక్స్ప్లోజివ్ టెస్ట్ కిట్, నార్కోటిక్ టెస్ట్ కిట్, రకరకాల ఎక్విప్మెంట్స్. గ్రంథిమాధవ్ ఇంటికి వెళ్ళినప్పుడు సీన్ ఎలాగుందంటే మీరు అసలు ఏం ఫస్ట్ కలెక్ట్ చేశారు? అదే మీరు కేసుని ఎలా బ్రేక్ త్రూ ఇటువంటి ఇవన్నీ పెట్టుకొని ఉంటాము. ఏదైనా నేరం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథిమాధవ్ కేసు అన్నారు, ఇటువంటి నేరాన్ని మాకు రిపోర్ట్ చేసినప్పుడు నేర స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక సైంటిఫిక్ ఆఫీసర్, ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, వీళ్ళ నలుగురిని కలిసి క్లూస్ టీమ్ అంటారు. వీళ్ళందరూ కూడా నేర స్థలానికి వెళ్తారు. నేర స్థలానికి వెళ్ళే లోపల దర్యాప్తు అధికారికి ఏం చెప్తాము, నేర స్థలాన్ని పరిరక్షించండి, ప్రొటెక్ట్ చేయండి అని చెప్తాం. వాళ్ళు ఒక కార్డనింగ్ చేసేసి లోపలికి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా దాన్ని చూస్తుంటారు. ఇమ్మీడియట్గా మేము క్రైమ్ సీన్కి వెళ్తాము. క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత నేర స్థలంలో ఎక్కడెక్కడ భౌతిక సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం కార్పస్ డిలెక్టి ఎట్లా జరిగిన విధానం కొన్ని సాక్ష్యాధారాలు చెప్తాయి. అదేవిధంగా కొన్ని స్క్రీనింగ్ ఎవిడెన్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్, ఈ 10 మందిలో ఎవరిది తెలుసుకోవడం, ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్, ఇది ఫలానా వ్యక్తే అని ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఎవిడెన్స్, అసోసియేటివ్ ఎవిడెన్స్, నేరానికి వీడికి సంబంధం ఉంది అని తెలియజెప్పే ఎవిడెన్సెస్, ఇలా ఎవిడెన్సెస్ ఏవి ఉన్నాయి అక్కడ అనేటివి చూస్తాం. సో ఆ క్రైమ్ సీన్లో ఈ బోర్డు మీద, స్విచ్ బోర్డు మీద ఫింగర్ ప్రింట్స్, నేర స్థలంలో ఉండేటువంటి ఇవి, మళ్ళీ ఆమె చేతిలో, లేడీ చేతిలో కొన్ని హెయిర్ ఉన్నాయి. సో అక్కడ ఒక పనమ్మాయి ఇంజురీస్తో పడిపోయింది. సో ఈ కేసు ఇమీడియట్గా, అది కూడా చాలా సెన్సేషన్ కేసు, కమిషనర్ గారు, డీసీపీ అందరూ కూడా నేర స్థలంలోకి వచ్చేసారు. సో నేర స్థలాన్ని నీట్గా రికార్డ్ చేసుకున్నాము. నేర స్థలంలో ఉండే ఆధారాలన్నీ కూడా చేయడం జరిగింది. వీటిల్లో దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈమె చేతిలో ఉన్నటువంటి హెయిర్ ఎవరిదై ఉండొచ్చు, లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి లేడీదేమో, దీన్ని చెక్ చేయించాలి. సో అక్కడ నేర స్థలంలో ఉన్న లేడీస్ ఎవరు, డిసీజ్డ్ లేడీ ఉంది, ఆమె హెయిర్ కూడా తీసుకోవాలి, ఆమె కూడా అయి ఉంటుంది కదా అని చెప్పి తీసుకొని చూస్తే అవి నల్ల హెయిరే, కానీ అడుగున తెల్లగా హెయిర్ ఉంది. అంటే కలరింగ్ వేసి, హెయిర్ కలర్ వేసి ఒక 2-3 days 4 days అయితే కింద రూట్
ఏవైతే కంట్రోల్ హెయిర్ కలెక్ట్ చేసామో ఆ హెయిర్ కూడా అలానే ఉండటంతో ఇది ఈమెకి సంబంధించిన హెయిర్ అని చెప్పి తెలుసుకోవడం అంటే ఎవరిది చనిపోయిన ఆమెది డిసీజ్డ్ హెయిర్ ఇంజూర్డ్ దీంట్లో చేతిలో ఉంది. చనిపోయిన ఆమె చేతిలో ఉంది. ఓకే, చనిపోయిన ఆమె చేతిలోనే ఉంది. ఈ ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని షిఫ్ట్ చేయాలి, ఆమె హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఇమీడియట్గా ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే దర్యాప్తు అధికారి నేర స్థలంలో ఎవరైనా ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలి. నాకు ఐఓ కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకొని పంపించానంటే మంచి అప్పట్లోనే ఫోన్స్ వస్తున్నాయి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాడు. ఆమె ఇలా కత్తిలా పట్టుకుంది అంతే. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంజురీస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే ఎవరో 4 వ్యక్తులు వచ్చారు, మా మీద బలవంతం చేశారు, నన్ను ఈ విధంగా కత్తితో బెదిరించారు, నన్ను పొడిచారు, ఆమెను ఇలా చంపారు, తర్వాత క్రైమ్ సీన్లో ఇంట్లో ఉన్నటువంటి బంగారు అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. నేర స్థలం చూస్తే ఆ ఫుట్ ప్రింట్ ఒకటి ఉంది, క్రైమ్ సీన్లో ఒక ఫుట్ ప్రింట్ ఒకటి ఉంది, దాని మీద ఫింగర్ ప్రింట్స్ లైట్గా స్మెర్జ్ అయిపోయినాయి. ఈ ఫుట్ ప్రింట్ ఎలా ఉందంటే కాల్ పూర్తిగా లేదు. మా దగ్గర ఎలా ఉంటుందంటే ఫుట్ ప్రింట్ కంపారిజన్ చేయాలంటే పూర్తిగా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్షియల్ ఫుట్ ప్రింట్ బ్లడ్ తొక్కి మళ్ళీ వేయడం వల్ల 2-3 సార్లు రిపీట్ అయింది. దానికి ఉన్నటువంటి రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిడ్జ్ ప్యాటర్న్ మనకి చేతుల్లో ఉండేటువంటి ఈ రిడ్జెస్ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ అవి యూనిక్, మనకి ఒకరికి ఉన్నట్టుగా ఉండవు. దాని ద్వారా కూడా మనుషుల్ని మనం గుర్తించవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్. సో ఆ విధంగా చూస్తే నీ ఫుట్ ప్రింట్స్ ఇక్కడ ఉన్నాయమ్మా, మేము చూసామా అని చెప్పి ఆ డిసీజ్డ్ అమ్మాయితో చెప్తే నన్ను భయపించి అక్కడి వరకు తీసుకొని వెళ్ళాడండి, అందుకోసం అని చెప్పి వచ్చాను. సరే, ఆమెతో ఎవరితో మాట్లాడట్లేదు, యాక్ట్ చేస్తుంది చాలా ఇంజురీస్ జరిగినట్టుగా. డాక్టర్ని అడిగాము ఎలా ఉన్నాయి ఇంజురీస్ అని అంటే లేదు సార్, ఇది 3-4 ఇంజురీస్ ఒక దగ్గరే ఉన్నాయి, ఒకటేమో కొంచెం డీప్గా ఉంది, అది కూడా 1/2 ఇంచ్ ఉంది, ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అని చెప్పి డాక్టర్ ఇచ్చారు. సో రాజీవ్ త్రివేది గారు వచ్చారు, నేను ఇద్దరం కూడా డాక్టర్స్ కోట్స్ వేసుకున్నాము, వెళ్ళిన తర్వాత ఆమెతో పరామర్శించి అవి అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పలేదు? పోలీస్ ఆఫీసర్ అని చెప్పలేదు, డాక్టర్గా వెళ్ళాము. సో సార్ రాజీవ్ త్రివేది గారి సమక్షంలో అవన్నీ కూడా ఆ ఇంజురీస్ అవన్నీ కూడా చూసాము, అవి సెల్ఫ్ సస్టైన్డ్ ఇంజురీస్, అది క్లియర్ కట్గా తెలిసింది. సో దాంతో ఆమెను ఇంట్రాగేట్ చేశాము. నైట్ 2:30కి మొత్తం కూడా నేర స్థలాన్ని కార్డనింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా నేరం జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడంతో పాటు ఫర్దర్గా ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. సో నైట్ టైం 2-2:30 అవుతుంది. మార్నింగ్ వరకు క్రైమ్ సీన్ మొత్తం కూడా క్రైమ్ సీన్ ప్రొడక్షన్ టేప్ కట్టేసాము. నేర స్థలం ఒకటి, నేరం జరిగినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు నిందితుడు ప్రవేశించిన ద్వారం, లైన్ ఆఫ్ అప్రోచ్, పాయింట్ ఆఫ్ ఎంట్రీ, తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్, లైన్ ఆఫ్ రిట్రీట్ అనే 5 ప్రదేశాలు ఉంటాయి. నేర స్థలంలో ఉండి ఈ 5 ప్రదేశాల్లో ఉండే భౌతిక సాక్ష్యాధారాలే నేర నిరూపణకి పనికొస్తాయి, నేరం నిరూపించాలంటే. సో ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి, ఫర్దర్గా ఉన్నాయేమో. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ నేరం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఎంట్రీ ఎగ్జిట్ తెలుస్తుంది, కానీ లైన్ ఆఫ్ అప్రోచ్, లైన్ ఆఫ్ రిట్రీట్ అనేది తెలియదు. ఇవి తెలుసుకోవాలంటే డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తాం. డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తే అది కిచెన్లో నుంచి అలా స్పైరల్ మెట్లు ఉంటే అక్కడ కింద దిగి అక్కడ గార్డెన్ వైపుకి వెళ్ళింది. అక్కడంతా కూడా చూసాం. నేర స్థలాన్ని కూడా మొత్తం అంతా కూడా చూడడం అంటే అలా ఇలా చూడడం, ఒక శాస్త్రీయ పద్ధతిలో చూడాలి. దాంట్లో జోన్ మెథడ్ అని ఉంటుంది, స్పైరల్ మెథడ్ అని ఉంటుంది, స్ట్రిప్ మెథడ్ అని ఉంటుంది. అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఏ మెథడ్ని యూస్ చేయాలి, 4-5 పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో చూసినప్పుడు, జోన్ మెథడ్లో చూసినప్పుడు ఒక జోన్లో మాకు సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్కి బ్లడ్ స్టెయిన్ అంటుకొని ఉన్నాయి. దానిలో ఉన్నట్టు కాల్ రికార్డ్స్ చూసాము. కాల్ రికార్డ్స్ ద్వారా టవర్ లొకేషన్ చూస్తే ఈమెకు ఒక ఫోన్లో 4-5 సార్లు మాట్లాడింది. ఈ అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంది. ఆ నంబర్ ఎవరైతే మాట్లాడారో ఆ నంబర్ అనేది ఐడెంటిఫై చేసేదానికి చూశారు. సో ఈ అమ్మాయిని అడిగారు, ఎవరికి కాల్ చేశారు, మా అక్కకు కాల్ చేశాను, ఆమె ఎక్కడో ఉంటుందన్నారు. కానీ ఈమె చెప్పినటువంటి ఓరల్ ఎవిడెన్స్, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ రెండు టాలీ అవటం లేదు. సో ఈమె టవర్ లొకేషన్ అవతల ఫోన్ది యూసఫ్ కూడా ఉంది. సో దాంతో ఈమెని కొంచెం గట్టిగా చేస్తే ఇలా మా సిస్టర్కి ఒక ఆమెకి బాగలేదు,
ఈమె దగ్గర నేను ఇంతకుముందు పనిచేస్తుండేదాన్ని, ముగిచ్చేసాను, మళ్ళీ జాయిన్ అయ్యాను, నాకు కొంచెం అమౌంట్ అవసరమైతే అప్పుడు పాత డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాను. దీని మీద వాగ్వివాదం జరిగింది. దాంతో ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే గ్రంథి మాధవ్ కేసులో మీరు ఇచ్చిన లీడ్స్ ప్రకారం పోలీసులు దాన్ని బ్రేక్ త్రూ చేసుకొచ్చారంటారు.